ఉగాది అందరికీ కొత్త ఆనందాలను ఇస్తే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మాత్రం లైఫ్ లో మర్చిపోలేని షాక్ ఇచ్చింది. పవర్ స్టార్ 2 ఏళ్ల కష్టం తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ ఈ ఉగాదికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద గబ్బర్ సింగ్ గర్జిస్తుంది అనుకుంటే మొదటి రోజే చప్పబడిపోయి పవర్ స్టార్ అభిమానులు ఆశలపై నీళ్లు చల్లింది. పవర్ స్టార్ సినిమాలు ఫ్లాప్ అవడం ఇదే మొదటిసారి కాకపోయినా మరీ ఇంతలా పవన్ సినిమాలు ఈ మధ్య కాలంలో పరాభవాన్ని చూసింది లేదు. అయితే సర్దార్ ఇంతలా ప్రేక్షకులకి రీచ్ కాకపోవడానికి కారణం ఎవరు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరే చెప్పుకోవాలి. పవర్ స్టార్ సర్దార్ కోసం ఎంచుకున్న కథలో 1% కూడా కొత్తదనం లేకపోవడం, ఇక కథలో జాగ్రత్తలు తీసుకోకపోవడం పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. రతన్పూర్ అంటే నార్త్ లో ఉండే ఒక ప్లేస్. ఆ బ్యాక్గ్రౌండ్ లో జరిగే కథకి తెలుగు ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అవుతారో లేదో అని పవర్ స్టార్ అనుకున్నారో లేదో అది ఆయనకే తెలియాలి. ఇలాంటి కాన్సెప్ట్ తోటే షోలేని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రామ్ గోపాల్ వర్మ చేతులు కాల్చుకున్న తర్వాత కూడా పవర్ స్టార్ అలాంటి కథని సిద్ధం చేసుకోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా డైరెక్షన్ లో పవర్ స్టార్ ఇన్వాల్వ్ అయిన విషయం చాలా క్లారిటీగా తెలుస్తుంది. గతంలో పవన్ దర్శకత్వం వహించిన జానీ అట్టర్ ఫ్లాప్ కాగా, పవన్ సొంతంగా ఫైట్స్ కంపోజ్ చేసిన గుడుంబ శంకర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సో మూవీ మేకింగ్ లో పవన్ ఇంకా అక్షరాలు దిద్దే స్టేజ్ లోనే ఉన్నాడు అని సర్దార్ తో మరోసారి నిర్ధారణ అయింది. గతంలో చేసిన తప్పులనైనా పవన్ రిపీట్ కానివ్వకుండా ఉంటే సర్దార్ రిజల్ట్ ఇంకో రకంగా ఉండేదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి సర్దార్ తర్వాత అయినా పవర్ స్టార్ మూవీ మేకింగ్ జోలికి రాకుండా ఓ నిర్ణయం తీసుకుంటాడో లేదో చూడాలి.